నిన్న పవన్ కళ్యాణ్ గారు మరొక మీటింగ్ పెట్టాడు జనసేన పార్టీ నాయకులకు సంబంధించి. ఆ మీటింగ్లో కూడా మళ్ళీ జగన్ 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 వైసీపీ వైసీపీ గూండాలు వైసీపీ రౌడీలు వైసీపీని అది వైసీపీని అధికారంలో రాకుండా చేస్తాం, ఇంకేదేదో పాపం. అసలు పవన్ కళ్యాణ్ గారి బాధ ఏంటి అనేసి చాలామంది ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారి బాధ ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య జనాల్లో కూడా వినిపిస్తుంది. ఎన్నికలకు ముందు రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒక అగ్నిపర్వతంలా ఉండేవి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విడుచుకుపడుతూ కూటమి విజయానికి పునాది వేసిన నేతల్లో ఆయన కూడా ఒకడు చెప్పుకోవాలి. మరి అప్పుడు గ్రౌండ్ లెవెల్ అంశాల గురించి పవన్ కళ్యాణ్ ఎంత దృష్టి పెట్టాడో కానీ తెలియదు. కానీ మరి కనీసం ఇప్పుడైనా సరే ఆయనకు ఇది అర్థం అవుతుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారిపోయింది. ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి వాయిస్ చూస్తే నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మించి నేటి కూటమి ఎమ్మెల్యేలు దూకుడు చూపిస్తున్నారు సంపాదించుకోవడంలో అనే వాదన బలంగా ఉంది. అతి విశ్వాసమో లేకపోతే అధికారం ఇచ్చిన మత్తో తెలియదు. కానీ కొన్ని చోట్ల ప్రవర్తన మరీ తేడాగా ఉందన్నమాట వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారే అనేక సందర్భాల్లో చెప్పాడు. అనేక సందర్భాల్లో మనందరూ కూడా విన్నాం. ఇందులో పరాకాష్ట ఏంటంటే గత వారం ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బెదిరింపుల పర్వం గురించి సొంత పార్టీకి చెందినటువంటి రాజ్యపత్రికే పెద్ద కథనం రాసింది. ఇది విమర్శ కాదు, అధికారిక ధృవీకరణ అనేసి కూడా అనుకోవాలి. ఎందుకంటే రాజ్యపత్రికలో రాశారంటే అది విమర్శ ఉండదు, అది అధికార ధృవీకరణ. కాబట్టి ఒకసారి కూటమి ప్రభుత్వం కూడా పునరాలోచన చేసుకుంటే చాలా మంచిది. అంతేకాదు కాంట్రాక్టర్ల విషయంలో కమిషన్ల కోసం వెంటాడుతున్నారని సొంత పార్టీ ఎంపీని కూడా ఈ విషయంలో వదలడం లేదనే పరిస్థితి రావడం కూటమికి ఇది శుభ సూచికం కాదనేసి చెప్పుకోవాలి. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ స్పందించాల్సింది ఎవరి మీద? తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద. ఇదే పవన్ కళ్యాణ్ చెప్పాడు, మనం అధికారంలో ఉన్నా కానీ విశాఖపట్నంలో భూదోపిడీ బీభత్సంగా నడుస్తుందని చెప్పేసి ఆయనే మాట్లాడతాడు. కలెక్టర్ల సమావేశంలో దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి ఆయనే మాట్లాడతాడు. అధికారంలో వాళ్ళు ఉండారా, వైసీపీ ఉందా అర్థం కాదు. వాళ్ళ పార్టీ మీద, వాళ్ళ నాయకుల మీద, వాళ్ళ కూటమి ఎంపీల మీద, వాళ్ళ కూటమి ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద మాట్లాడేసుకుంటే మాటలు వైసీపీ మీద మాట్లాడుతాడు. మళ్ళీ వైసీపీ మీద పడి ఎరిస్తే ఏమొస్తుంది చెప్పండి? లేక ఇప్పుడు అధికారంలో ఉన్న తన కూటమి నేతల మీదనా? ఇది అసలు చాలా వ్యంగ్యంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇంకా తాను ప్రతిపక్షంలోనే ఉన్నాననే భ్రమలో మాట్లాడుతున్నాడా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే వైసీపీకి ఇస్తున్నటువంటి వార్నింగ్లు రోజు రోజుకు కామెడీగా మారిపోతున్నాయి. అధికారంలోకి వస్తే చూస్తాం అన్న హెచ్చరికలు అధికారంలోకి వచ్చాక కూడా అదే టోన్లో ఉంటే జనాలు నవ్వకుండా ఏం చేస్తారు చెప్పండి? అధికారంలోకి రాకముందు ఎన్ని మాట్లాడినా ప్రజలు వింటూ ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు సహించరు. ఇంకోవైపు నారా లోకేష్ గారు ఆయనేమో రెడ్ బుక్ కథ గురించి ఎక్కువగా మాట్లాడుతూ పోతున్నాడు. రెడ్ బుక్ కథ ఇంకా నడుస్తూనే ఉంది, అవసరం వచ్చినప్పుడల్లా మేము అరెస్ట్ చేసుకుంటూ పోతాం, ఇంకా 3 పేజీలు అయ్యాయి, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం ఒక రకంగా క్యూట్ అనిపించిన అదే రోజు పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి ఇచ్చామంటే వార్నింగ్లు వింటుంటే కూటమి మెసేజ్ ఏంటో అర్థం కాక జనాలు తలలు పట్టుకుంటున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు రానైనా మనం అధికారం ఇచ్చామని చెప్పేసి ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. ఒక పక్కేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, ఇంకొక వైపు ఏమో తాట తెస్తా, చేతుల్లో గీతాలు పీకేస్తా అని చెప్పేసి ఆయన ఒకడు పీకుడు భాష ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఒకరి హెచ్చరికల్లో బిజీ, మరొకరి పేజీల లెక్కల్లో బిజీ. మరి పాలన ఎవరు చేస్తారు? అధికారులు చేయాలా? పవన్ కళ్యాణ్ లాంటి నేత నుంచి జనాలు కోరేది మాటల దూకుడు కాదు, ఆచరణలో స్పష్టత. అధికార పక్షంలో ఉన్నప్పుడు ముందు తన ఇంటిని శుభ్రం చేసుకోవాలనే సాధారణ సూత్రం ఇక్కడ కూడా వర్తిస్తుంది. గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఒక నియోజకవర్గంలో అనేసి కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో అనంతపురం నుంచి ఉత్తరాంధ్ర వరకు కాంట్రాక్టర్ల చుట్టూ తిరుగుతున్న ఆరోపణలు నిజం కదా? నిజమే కదా. మరి నిజమే ఉంటే ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ఇవి పవన్ కళ్యాణ్ అడగాల్సినటువంటి ప్రశ్నలు.
అవి అడగడం మానేసి వైసీపీ తాట తీస్తా, పీకేస్తా, పొడి చేస్తా అంటే ప్రజంతా కూడా నవ్వుకుంటున్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి, ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఆయన మౌనానికి మధ్య ఉన్న దూరం ఆయనకే ఇబ్బందిగా మారుతుంది. మేము వేరు, మేము కొత్త రాజకీయాలు అనే నినాదం అదే పాత పనులు కనిపిస్తే ఎంత వేగంగా ఖాళీ అవుతుందో చరిత్ర ఎన్నోసార్లు చూపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇంకా ప్రతిపక్షంలో లేరు, ఆయనే అధికార పక్షం, ఆయన డిప్యూటీ సీఎం. కాబట్టి వార్నింగ్లు, పాత ఫైల్స్కి పరిమితం చేస్తే చాలా మంచిది. ప్రస్తుత ఫైల్ మీద ఉన్నటువంటి తప్పుల మీద స్పందిస్తేనే కూటమి మార్పు అనే మాటకు అర్థం ఉంటుంది. లేని పక్షంలో ఇదంతా కూడా జనాలకు ఒక పెద్ద కూటమి కామెడీగానే మిగిలిపోతుంది. లేదు మేము ఇలానే వ్యవహరిస్తామంటే ప్రజలనే ఎవరు ఉన్నారో వాళ్ళు తీర్పు ఇచ్చేస్తారు. ఇంకా వీళ్ళు నెక్స్ట్ 15 ఏళ్ళ వరకు మందే ప్రభుత్వం, మందే అధికారం అని వేసి విర్రవీగుతున్నారు. అధికారం అనేది మన చేతిలో ఉండదు. మనకి ఇచ్చామంటే అధికారం 5 సంవత్సరాల వరకు పరిపాలన చేయమని చెప్పేసి ప్రజలకు మంచి చేయమని చెప్పేసి, మంచి చేస్తే ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తారు, గెలిపిస్తారు, లేదంటే ఇంటికి పంపిస్తారు. ఇది మర్చిపోకూడదు. అంతేగాని నేను 15 సంవత్సరాలు ఉంటాం, 30 సంవత్సరాలు అధికారంలో ఉంటామంటే ప్రజలను ఎవరు చూస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చినప్పుడు మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పేసి సైలెంట్గా ఉండిపోతారు.